కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐతో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 11 ఏళ్లలో దేశంలో చేసిన అభివృద్ది పనుల్ని ఆయన ప్రజలకు వివరించారు. కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టున్న లక్ష్మణ్ దాన్ని గత ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. తెలంగాణ మ్యాచ్ ఫిక్సింగ్ గా మారిందని, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు. బీజేపీని అడ్డుకోవాలని రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశంలో ఎక్కడైనటువంటి ఈ యొక్క అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిందనేది విషయం. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టులు కాంట్రాక్టుల జేబులు నింపే కార్యక్రమంగా మారిపోయిందని సర్వత్రా ఇవాళ వ్యక్తమవుతుంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద ఎన్నికల్లో మీరు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొందినారు. తీరా ఇవాళ మరి ఆ కమిషన్ పేరు మీద కాలయాపన చేయడము ఇది ఏమాత్రం భావ్యం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించి వెంటనే దాని మీద జరిగిన అవినీతిని బయలుదేరి దానికి వెనుకాల ఉన్న వ్యక్తులు ఎవరైనా బాధ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రెండు కూడా బీసీలకు మరి అధికారాలను హక్కులను కాలరాసి ఆ 34% నుంచి 18-23% కుదించినటువంటి మహానుభావులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బయటికి ఇవాళ విమర్శలు చేస్తున్నారు కానీ ఢిల్లీలో మళ్ళీ వారు కలిసి పనిచేయడం, గల్లీలో వచ్చారు కుస్తీ పడడం పరిపాటిగా మారింది. ఇవాళ మోదీ గారి ప్రభుత్వం చేపట్టే ప్రతి విధానాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి వ్యతిరేకిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కూడా బీజేపీని అడ్డుకోవడానికి గతంలో కలిసి పోటీ చేశారు, కలిసి అధికారంలో కొనసాగినారు రాష్ట్రంలో, కేంద్రంలో. ఇప్పుడు తిరుగులేని శక్తిగా తెలంగాణలో బీజేపీ ఎదుగుతున్నది కాబట్టి దొడ్డిదారిన బీజేపీ నిలువరించడానికి అనేకమైన కుట్రలు కుతంత్రాలు పండుతున్నారు.